హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ వరల్డ్. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి ప్రస్తావిస్తే ఆడింది 12 సీజన్లు, ఒకసారి ఛాంపియన్గా నిలిచింది, 2 సార్లు రన్నరప్, 4 సార్లు ప్లే ఆఫ్స్కి చేరింది, ఇంకో 2 సార్లు 6వ స్థానం, మరో 3 సార్లు అట్టడుగు స్థానంలో నిలిచింది. ఐపీఎల్లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన ఎస్ఆర్హెచ్ ప్రస్థానం ఇది. ఎస్ఆర్హెచ్ టీం ఐపీఎల్లో చూస్తుండగానే పాయింట్స్ టేబుల్లో పైకెళ్లడము, చడీచప్పుడు లేకుండా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవ్వడం ఎస్ఆర్హెచ్కు వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి. ఎందుకంటే టీంను నడిపించేది ఎవరైనా సరే, పర్ఫార్మెన్స్లో మాత్రం ఏం తేడా ఉండదు. టీం యొక్క బ్యాలెన్స్ను చూస్తే రెండు వైపులా పదునున్న కత్తిలా ఇటు బ్యాటింగ్లోనూ అటు బౌలింగ్లోనూ అపోజిషన్ టీంను ఓడించడం సన్ రైజర్స్ హైదరాబాద్ స్టైల్. ఇక ఐపీఎల్ 2025 న్యూ సీజన్ అనేది మార్చి 22 నుంచి ప్రారంభమవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో ఎస్ఆర్హెచ్ టీం ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. విధ్వంసకర బ్యాటింగ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన ఆరెంజ్ ఆర్మీ గతేడాది తుర్తిలో టైటిల్ చేజార్చుకుంది. మరి ఈసారి ఆరెంజ్ ఆర్మీ తన సత్తా చూపిస్తుందా, అంచనాలను అందుకొని మరోసారి ఛాంపియన్గా నిలుస్తుందా అనేది చూడాలి. టైటిలే లక్ష్యంగా 2013 ఐపీఎల్లో అడుగుపెట్టిన ఎస్ఆర్హెచ్ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో 2016లో టైటిల్ గెలిచింది. ఆ తర్వాత 2020 వరకు వరుసగా 5 సీజన్లు ప్లే ఆఫ్స్కు చేరింది. 2021-23 వరకు దారుణంగా విఫలమైన సన్ రైజర్స్ పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. కానీ గత సీజన్లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరి త్రుటిలో కప్ చేజార్చుకుంది. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు తన కోర్ టీంను అట్టిపెట్టుకుంది. వేలంలో కత్తి లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. మార్చ్ 23వ తేదీన ఉప్పల్లో రాజస్థాన్ రాయల్స్తో తన టైటిల్ వేటను ప్రారంభించనుంది. ఎస్ఆర్హెచ్ బలం చూస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్లతో కూడిన పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇక ఎంతో అనుభవం కలిగిన ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ, రాహుల్ చహర్, ఆడమ్ జంపాలతో కూడిన బలమైన స్పిన్ బౌలింగ్ ఆప్షన్, ఇంకా ప్రతిభ కలిగిన ఆటగాళ్లతో ఎస్ఆర్హెచ్ బలంగా కనిపిస్తోంది. ఎస్ఆర్హెచ్ బలహీనతలను చూస్తే టీ20 స్పెషలిస్ట్ బౌలర్ మరియు మ్యాచ్ను మలుపు తిప్పగలిగే బౌలర్లు లేకపోవడం పెద్ద లోటనే చెప్పాలి. గతేడాది జట్టుకు ఆడిన ఎడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠిలో లేకపోవడంతో మిడిల్ ఆర్డర్ బలహీనంగా కనిపిస్తోంది. ఇక వస్తే ఓవర్సీస్ ఆటగాళ్లైన ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ పైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. ఇక టీమ్ కాంబినేషన్కు వస్తే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆడనుండగా ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్లు బరిలోకి దిగనున్నారు. స్పిన్ ఆల్రౌండర్గా అభినవ్ మనోహర్, పేస్ ఆల్రౌండర్స్గా హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్ అండ్ స్పెషలిస్ట్ స్పిన్నర్స్గా రాహుల్ చహర్ అండ్ ఆడమ్ జంపా ఆడనున్నారు. ఇక ఎస్ఆర్హెచ్ తుది జట్టును చూస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, రాహుల్ చహర్, ఆడమ్ జంపా, మహమ్మద్ షమి. ఇంపాక్ట్ ప్లేయర్గా సచిన్ బేబీ, అథర్వ టైడ్ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈనాటి వీడియో. ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో కప్ కొట్టాలని ఆశిస్తూ మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.